ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాల్వలు తవ్వితే కాంగ్రెస్ పాలనలో పిల్ల కాల్వలు కూడా తవ్వలేని పరిస్థితి ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దుబ్బాక నియోజకవర్గం నుండి 8 మండలాలు కొండపోచమ్మ, మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ ప్రాంతమన్నారు. కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయలేకపోవడాన్ని చూస్తుంటేనే రేవంత్కు రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎండగట్టారు. ఇప్పటికైనా రేవంత్ రాజకీయాలను పక్కన పెట్టి దుబ్బాక ప్రజలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూరు మల్లన్న సాగర్ ప్యాకేజీ 13D కెనాల్ను పరిశీలించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయక సాగర్ 3 కూడా మన సిద్దిపేట జిల్లాలో మరి మన ఉద్యమ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరి 3 కూడా సిద్దిపేట జిల్లాలో కట్టుకోవడం అనేది సిద్దిపేట ప్రజల మరి అదృష్టం. మరి ఈరోజు కనీసము ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుల ద్వారా పోయే కాలువలను కూడా మరి పూడికే తీసి ప్రభుత్వం లేదంటే నిజంగా ఎంత దుర్మార్గమైన ఆలోచన. మరి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సంబంధించిన మంత్రి మరి ఎన్నో పర్యాయాలు మరి వారికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఫోన్లో కూడా సంపాదించడం జరిగింది. సంబోధించిన తర్వాత కూడా మరి ఆయన ఇప్పటి వరకు కూడా ఒక సిద్దిపేట జిల్లాలో మరి ఎన్ని కాలువలు ఉన్నాయి, ఏ మండలం నుంచి ఏ కాలువ పోతున్నది, ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత ఇరిగేషన్ మరి ఇక్కడ కల్టివేషన్ అవుతున్నది అనే అవగాహన కూడా లేని మంత్రి నిజంగా కూడా బాధాకరం. మరి రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం మరి మా దుబ్బాక నియోజకవర్గం మరి రాయపోల్ మండలం కానీ, దౌలతాబాద్ మండలం కానీ, తోట మండలం కానీ, మరి మిడిదొడ్డి మండలం కానీ ఈ కాలువ ద్వారా దాదాపు చేగుంట మండలం కూడా దీని నుంచే పోతాయి. చేగుంట నార్సింగ్ వరకు కూడా పోతాయి. అంటే దాదాపు 6 మండలాలకు అందించే ఈ కాలువ మరి పూర్తిగా సిల్ట్ తోటి నిండిపోయింది. మరి గతంలో మేము ప్రాజెక్టులు కట్టినాం. మరి అప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారి కృషి వల్ల ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. ఈ రోజు వరకు కాలువల్లో ఉన్న మరి పూడికే కూడా తీయలేని పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉందంటే నిజంగా కూడా చాలా బాధాకరం. మరి రైతులు పాపం చాలా అమాయకులు. మా కాలువ ఉన్నది, నీళ్ళు వస్తుందని చెప్పి మరి పూర్తిగా నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు నాట్లు వేసుకున్న తర్వాత నీళ్లు రావట్లేదు. తూములు ఇడవాలంటే కూడా పర్మిషన్ కావాలి. మరి మేము కనీసము అప్పుడు కట్టిన ప్రాజెక్టులకి వెళ్ళి తూములకి వెళ్ళి నీళ్ళు వదలమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మొదలైన తూముల కాడికి కూడా ఓనిస్తలేరు, నీళ్లు వదలనిస్తలేరు. మరి ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మరి దుబ్బాక ప్రజల తరఫున, దుబ్బాక రైతుల తరఫున నేను హెచ్చరిస్తున్నా. మరి మీరు ఒక్కసారి మా దుబ్బాక మీద దృష్టి పెట్టండి.